బహుశా ఒక ముఖ్య విషయం మన ఆధునిక యువత యొక్క యథార్థాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్క యువత మాత్రమే కాదు. ఈ తరం మొత్తం ప్రభావితమవుతుంది. వారు అసహనంగా, ఓర్పు లేని వారుగా, ఏకపక్ష నిర్ణయాత్మకంగా, పక్షపాత ధోరణిలో ఉంటున్నారు. యువతకు తమ ముందు తరం మీద విశ్వాసం లేదు. వారిలో ఓర్చుకునే గుణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. And this is all because of దీనికి ముఖ్య కారణం most అసహనం అనే గుణం. impatience. అందరూ నిర్ణయాలు తీసుకోవడానికి, అభిప్రాయం ఏర్పరచుకోవడానికి తొందరపడుతున్నారు. మనల్ని ఈ క్రమంలో నెమ్మదించడానికి ధ్యానం సహాయం చేస్తుంది. ప్రజలను ఉద్ధరిస్తుంది. ధ్యానంలో మనం హృదయాన్ని నేను చేస్తున్నది తప్పా, ఒప్పా అని సంప్రదిస్తాము. ఈ రోజుల్లో చాలా మందిలో గల లోపం ఏమిటంటే, వారికి ధ్యానం ఎలా చేయాలో తెలుసు. కానీ అది కేవలం ఒక ఆచారంలా మిగిలిపోయింది. Closing your eyes and trying to feel the presence of divinity. కనులు మూసుకొని మనం లోపల ఉన్న దివ్యత్వాన్ని అనుభూతి చెందాలి. కానీ కొంతమంది లోపల ఏదో వెలుగుతుందని ఆ వెలుగును చూడడానికి ప్రయత్నిస్తారు. ఆ వెలుగు అనేది దివ్యత్వానికి ప్రతీక మాత్రమే. నిజంగా వెలుగు అనేది కనపడదు. నిజంగా ఉన్నది ప్రేమ యొక్క వెలుగు మాత్రమే. మీరు దానిని అనుభూతి చెందినట్లయితే ధ్యానం గురించి కొంతైనా అవగాహన కలిగిన వారవుతారు. Melting in love. ప్రేమలో కరిగిపోవడం మరియు హృదయం నుండి ప్రేమ ప్రవహించడం వంటివి. ప్రతి ధ్యాన సమయం తర్వాత ఇటువంటి పరిస్థితి మనలో నెలకొంటే మనం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోము.